హాయ్ అండి ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. బాగున్నారా? నేను బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా అయితేను. ఇంకా మేమైతే స్కూల్ నుంచి వస్తూ ఉన్నాం. మా పిల్లలకి ఎగ్జామ్స్ అయితే స్టార్ట్ అయినాయండి. చూసారు కదా, 2 బ్యాగులు వేసుకొస్తున్నారు. పాపం అస్సలు మోయలేకపోతున్నారు అనమాట. ముందు ఒక బ్యాగ్, వెనక ఒక బ్యాగ్, ఏదో ట్రావెల్ బ్యాగ్ లాగా మోస్తున్నారు అనమాట. చూసారు కదా. సో వాళ్ళ బాస్కెట్స్ అయితే నేను పట్టుకున్నాను అనమాట. ఇంక విషయానికి అయితే వచ్చేద్దామండి. నేనైతే ఇంకా ఒక్కడైతే తోడు పెట్టాను కదండి పెరుగైతేను. సో చూసారు కదా, ఒక 2 గ్లాసెస్ పెరుగునైతే నేను మిక్సీ బౌల్లో వేసేసుకొని ఒక 10 మినిట్స్ అయితే బ్లెండ్ చేశానండి. అసలు నిజంగా ఎంత వెన్న వచ్చిందంటే నేను నమ్మలేకపోయాను అనమాట. సో బిఫోర్ మ్యారేజ్ అయితే మా అమ్మ వాళ్ళ ఇంట్లో కవ్వంతో చిలికేవాళ్ళం అనమాట. మా అమ్మ దాలేసేది. దాలంటే మనకి భూమిలోకి కొంచెం గుంత తీసి అందులో చుట్టూరు పిడకలు వేసేసి లోపలికి కుండ పెట్టేసేసేవాళ్ళం అండి. చుట్టూరు గడ్డి చుట్టేవాళ్ళం అనమాట. సో ఆ దాలిలో కాసి చిలికేవాళ్ళం అనమాట. అసలు నిజంగా అప్పట్లో బటర్ మిల్క్ అంటే అసలు రంగులు బ్రౌన్ కలర్లో అంత బాగుండే అనమాట. అంత టేస్ట్గా ఉండే. బట్ ఇప్పుడు ఆ టేస్టే రాదండి. నిజంగానే దానిలో వేసినంత టేస్ట్ రావట్లేదు అనమాట. చూసారు కదా, వెన్న అయితే దగ్గర దగ్గర, సో మనం దీన్ని కరగబెడితే ఒక 100 గ్రామ్స్ అయితే వస్తుందండి నెయ్యి. నాకు చాలా హ్యాపీ అనిపించింది అనమాట. అందరూ అంటూ ఉంటారు మిక్సీలో వేస్తే వస్తుందని, బట్ నేనైతే ట్రై చేయలేదు. నేను ఇవాళ ట్రై చేశానండి. తప్పకుండా మీరు అలాగే ట్రై చేయండి. ఎందుకంటే ఇవాళ కొంతమంది అయితే వెన్న చేతులకి అంటుకుంటుందని సో బటర్ మిల్క్ అయితే కర్డ్ అయితే తినట్లేదు అనమాట. బట్ ఇలా చేసి తిన్నామంటే మనకి అటు నెయ్యి వస్తుందన్నమాట. ఎప్పుడైనా వాడుకోవడానికి ఇంట్లో కూడా బటర్ ఉన్నట్టు ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, తప్పకుండా మీరు ట్రై చేయండి. చూసారు కదా ఎంత బాగా వచ్చిందో. ఇంకోసారి వచ్చాక అయితే ఇంకోసారి తీసాక కూడా నేను నెయ్యి తీయడం చూపిస్తానండి. సో ఇంకా పెరుగు పులుసు అయితే చేద్దామని చెప్పి తాలింపుకి అయితే ఇంకా కరివేపాకు కోసుకుంటూ ఉన్నాను అనమాట. స్కూల్ నుంచి వచ్చాక ఇంకా తప్పదు కదండి, డిన్నర్ని ఇంకా అవి ఇవి చూసుకోవాలి, పిల్లల్ని చదివించుకోవాలి. ఎందుకంటే 4th యూనిట్ కూడా స్టార్ట్ అయిపోయింది పిల్లలకి. ఓకే, కరివేపాకు అయితే కోసేసానండి. ఇంకా అదైతే వాష్ చేసి ఇంక నేనైతే తాలింపు పెడదాం అనుకుంటున్నాను. మా వైపు అయితే ఇంకా మజ్జిగ చారు అంటామండి మేము. ఇంకా వేరే వేరేగా అయితే పిలుస్తూ ఉంటారనమాట. కొంతమంది పెరుగు పులుసు అంటారు, కొంతమంది పెరుగు చట్నీ అంటారు. సో మేమైతే మజ్జిగ చారు అంటాం అనమాట నెల్లూరు వైపున అయితే. చూసారు కదా, ఇంకైతే నేను పోపు అయితే పెడుతూ ఉన్నాను. ఆనియన్స్, కారము, పసుపు అన్నీ వేసేసుకున్నాను. అందులోనే బటర్ మిల్క్లో సాల్ట్ కూడా వేసేసుకున్నాను. ఇప్పుడైతే తాలింపు పెడుతున్నానండి. ప్లీజ్ కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్, బెల్ ఐకాన్ యాక్టివేట్లో పెట్టుకోవడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే విజిట్ చేస్తూ ఉండండి. ఓకే, చూసారు కదండి, ఇంకా పోపు అయితే పెట్టేస్తున్నాను అనమాట. ఇంకా దీనిలోకి అయితే సైడ్ డిష్కి అయితే నేను ఎండు చేపలు అయితే వేయిస్తున్నానండి. నాకు ఎందుకు ఎండు చేపలు అంటే చాలా ఇష్టం అండి. అందులోనూ సో ఇంకా నెల్లూరు నుంచి అయితే మా అమ్మ పంపించింది అనమాట. సో ఇంకా అవేనమాట వాళ్ళ సైడ్ డిష్ ఇందులోకి. ఓకేనండి, ఇంకైతే పోపు పెట్టేశాను. చూసారు కదా, చూడడానికి చాలా బాగుందనమాట. నిజంగా కమ్మటి మజ్జిగలో మనం తాలింపు పెట్టుకొని తిన్నామంటే చాలా టేస్ట్గా ఉంటుందన్నమాట. మీరు తప్పకుండా ట్రై చేయండి. అలాగే కామెంట్ కూడా పెట్టండి నాకు. చూసారు కదండి, ఎండు చేపలు అయితే నేను బాగా వాష్ చేసేసాను అనమాట. సో ఇవైతే వేయించుకుంటూ ఉన్నాను నేను. మా హస్బెండ్ అయితే ఇంకా అతనికైతే నేను జావ కాసానండి. ఇంకా నాకు మా పిల్లలకైతే ఇంకా ఇదేనమాట. మా మామయ్యగారికి అయితే ఇంకా చేపలు కూడా తినరు తనకైతే నేను ఇంకా అప్పడాలు వేయించి ఇచ్చాను. ఓకేనండి. సో చూసారు కదా, ఈ చిన్న వ్లాగ్ని అయితే ప్లీజ్ సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. ఇంకా మా అమ్మ అయితే స్కూల్ నుంచి వచ్చి చూసారు కదా హోంవర్క్లు ఎలా చేసుకుంటూ ఉందో. ఎగ్జామ్స్ కదా, సో ఇంకా ప్రిపేర్ అయితే అవుతుందనమాట. ఇంకా నా పని అయినా అవ్వకపోయినా తనకి ఇచ్చిన వర్క్ అయితే చేసేస్తుంది అనమాట. చెప్పేదానికి నాకు కూడా తిరుగుతూ ఉంటుందన్నమాట. నిజంగా ఇంట్రెస్ట్ అయితే చాలా ఇష్టం అనమాట. ఇంట్రెస్ట్ అయితే ఉంటుంది, బట్ పెద్దయ్యాక ఎలా ఉంటుందో తెలియదు కానీ. ఓకే, నేను హోంవర్క్ అయితే అయిపోయిందనమాట. దానికి నేను డిన్నర్ కూడా పెట్టేసి ఆడుకుంటూ ఉంది. మరొక వీడియోతో మీ ముందు ఉంటానండి. అంతవరకు బాయ్.